చేసుకున్న తర్వాత ఇట్లా టర్న్ చేయాలి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు? నా కామెంట్ చెప్పండి. నేను బాగున్నాను. ఈరోజు సింపుల్గా అండ్ గ్రాండ్గా కనిపించే ఒక హెయిర్ స్టైల్ చూపిస్తామని వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఎవరైనా ఛానల్ ఇప్పుడే కొద్దిగా వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ ప్రీవియస్ కూడా నేను చాలా మంచి మంచి వీడియోస్ క్విక్గా అండ్ ఈజీగా వేసుకునే హెయిర్ స్టైల్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. ఏదో హడావిడిగా బాగా హెవీగా టైట్గా హెయిర్స్ తోటి చాలా క్లిప్స్ తోటి అండ్ ఇట్లా హెవీగా ఎవరి వాళ్ళే సింపుల్గా వేసుకునే హెయిర్ స్టైల్ అండ్ అట్ ద సేమ్ టైం మంచిగా కనిపించేలాగా తక్కువ టైంలో వేసుకునే హెయిర్ స్టైల్స్ను నేను చేస్తున్నా. సో ప్రీవియస్ కూడా చాలా వీడియోస్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ఈ త్రీ క్లిప్స్ తోటి మంచిగా కనిపించేలాగా ఈరోజు హెయిర్ స్టైల్ వేద్దామని స్టార్ట్ చేశాను. ఈరోజు హెయిర్ స్టైల్ వేద్దామని వీడియో స్టార్ట్ చేశాను. ఈ హెయిర్ స్టైల్ చాలా బాగా అనిపిస్తుంది. ఈ హెయిర్ స్టైల్ చేసుకున్నాక ఫ్లవర్స్ కూడా పెట్టుకునే అవసరం లేదు, అంత బాగా అనిపిస్తుంది. నేనైతే నా దగ్గర ఉన్న ఈ క్లిప్స్తో అయితే నేను సెట్ చేసుకుంటాను. మీ దగ్గర కొంచెం స్టోన్స్ ఉండి చిన్న క్లిప్స్ ఉండే కదా, ఇంకా ఇక్కడ క్లిప్స్ పైన ఫ్లవర్ లాగా వచ్చి అలాంటి క్లిప్స్ పెట్టుకుంటే మాత్రం ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. ఇవి ఎక్కువ చిన్న జుట్టు ఉన్న వాళ్ళకి బాగా సెట్ అవుతుందని వీడైతే స్టార్ట్ చేశాను. ఫ్రంట్ సైడ్ ఇట్లా సైడ్ పాపడ తీసి త్రీ స్టెప్స్లో ఉంటుంది. చాలా బాగా అనిపిస్తుంది హెయిర్ స్టైల్ అయితే. ఇక్కడ నుండి కొన్ని ఇయర్స్ తీసుకొని అండ్ కొంచెం ఫ్రంట్కి వచ్చేటట్టు హెయిర్స్ వదిలిపెట్టి ఈ సైడ్ తీసిన హెయిర్స్ని ఇలా రబ్బర్ బ్యాండ్ తోటి ట్రై చేస్తాను. ఇలా చేసుకున్న తర్వాత ఇట్లా టర్న్ చేయాలి. ప్రీవియస్గా చాలా వీడియోస్ చూపించిన ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ నుండి కొన్ని ఇయర్స్ తీసుకోవాలి. అది మరి ఇట్లా టైట్గా కాకుండా కొంచెం లూజ్గా, మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా ఇలా హెయిర్స్ తీసుకొని హెయిర్స్ని కొడతారు.
కొంచెం నెమ్మదిగా వేసుకోవాలి, లేకపోతే బాగా చిక్కులు అయ్యే అవకాశం ఉంటుంది. సో 2 స్టెప్స్ అయిపోయినాయి. ఈ త్రీ స్టెప్స్, థర్డ్ స్టెప్ 3 స్టెప్స్లో ఉంటుంది హెయిర్ స్టైల్ అని చెప్పాను కదా. ఇది లాస్ట్ వన్. ఇట్లా లేయర్ తీసుకొని లాస్ట్గా పెట్టి ట్రై చేసుకోవాలి. ఇట్లా 3 స్టెప్స్ అయిపోయిన తర్వాత ఆ 3 స్టెప్స్ పైన ఈ క్లిప్స్ తోటి సెట్ చేసుకున్నా. ఓకే, వైట్ అండ్ బ్రౌన్, లైట్ బ్రౌన్ కలర్లో ఉన్నాయి. వీడియోలో అయితే ఇట్లా అనిపిస్తానే. జుట్టు బాగా వాల్యూమ్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే సూపర్గా అనిపిస్తుంది. కొంచెం అలా కొద్దిగా ఉన్న జుట్టు వాళ్ళకంటే కొన్ని మంచిగా జుట్టు చిన్నగా ఉన్నా కానీ వాల్యూమ్ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకైతే ఈ హెయిర్ స్టైల్ సూపర్గా అనిపిస్తుంది. ఇంకా మంచి క్లిప్స్, కొంచెం స్టోన్స్ అండ్ ఫ్లవర్ లాగా వస్తున్నాయి కదా, క్లిప్స్ పైన ఫ్లవర్స్ లాగా వస్తున్నాయి, అవి పెట్టుకుంటే ఇంకా బాగా అనిపిస్తుంది. నా దగ్గర ఉన్న వాటితోనే నేను సెట్ చేశాను. మీరు ట్రై చేసినప్పుడు మంచి క్లిప్స్ తోటి చిన్న చిన్న ప్లక్కర్స్ అయినా సరే మంచి గ్రాండ్గా వాటిని అండ్ కలర్ఫుల్గా మనం వేసుకున్న అవుట్ఫిట్కి మ్యాచ్ చేయలేకపోతే కాంట్రాస్ట్ కలర్లో ఉన్నవైనా పెట్టుకొని చాలా బాగుంటుంది. నేనైతే నా దగ్గర ఉన్న వాటితో చూపించాను. అండ్ ఇంకా ఇవి ఇట్లా పెట్టుకున్న తర్వాత మనం ఫ్లవర్స్ పెట్టుకొని అవసరం లేదు, ఓన్లీ 1 రోజ్ అట్లా పెట్టుకోవచ్చు, లేదంటే అలానన్నా బాగుంటుంది. ఇలా అయితే ఈరోజు నేను హెయిర్ స్టైల్ చేసుకున్నా. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో నా వీడియో షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మంచి వీడియోతో మేము ముందుంటాను. బై, టేక్ కేర్.